ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాహ్వానం. మనం శోధించబడడం అనేటువంటి విషయాన్ని గురించినటువంటి అనేక విషయాలు వింటూ వస్తున్నాం. శోధించబడడం అనేది పాపం కాదు. శోధించబడిన తరువాత శోధించబడుతున్న అంశాలపై నుంచి దైవికమైన విడుదలను బలాన్ని తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయకుండా దాని కొరకు, అంటే ఆ బలహీనత కొరకు, ఆ శోధించబడుతున్న పాపం కొరకు తెలియకుండా కూడా చేసే ప్రార్థనలు సైతం మన భక్తిలో ఓ పెద్ద మోసం అనేటువంటి విషయంపై వివరణ వింటున్నాం. చాలామందికి అర్థం కాని విషయాలు ఏంటంటే, దేవుణ్ణి ఏదైనా అడగచ్చు అనేటువంటి ఆశీర్వాదంతో ప్రారంభమైన క్రైస్తవ్యం ఏది అడగకూడదుతో ముగించబడాలి. దేవునితో సరిగా మాట్లాడడం, ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మన పెదవులను కాచుకోవటం, మన విశ్వాస సంబంధమైన భక్తిని సహోదర ప్రేమతో ముగించడం, మన హృదయము మన మీద నిందారోపణ చేయనటువంటి ఆత్మ నడిపింపుతో భక్తిని కొనసాగించటం, మన సాక్ష్యాన్ని నిలవబెట్టుకోవడంతో పరలోకంలోనికి ప్రవేశించాలి. అది భక్తి. ఇక్కడ భక్తి కేంద్రం ఏంటి? క్రైస్తవ్యం. నువ్వు అడిగిన దాన్నల్లా దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పే ఒక మోసపు భక్తి. నువ్వేమైనా అడుగు, నీకు దేవుడు ఇచ్చేస్తాడు అనేటువంటి కాన్ఫిడెంట్ ప్రేయర్స్, దానికి నాయకత్వం కూడా తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేస్తుందో తెలియదు, కానీ మోసాన్ని చేసేటువంటి క్రైస్తవ్యాన్ని విస్తారంగా పబ్లిసిటీ చేస్తుంది. నిజానికి క్రైస్తవులు విశ్వాస సంబంధమైన జీవితంలోకి వచ్చిన వాళ్ళు నలిగిపోయి శ్రమలు అనుభవించి దుఃఖపడుతూ దేవునిలో ఆనందిస్తే ఈరోజు ఎవడైనా వచ్చి జై శ్రీరామ్ అని అనమంటాడా? మనల్ని ఎవడైనా అంటాడా మనల్ని చూస్తే? ఎందుకు? వీళ్ళే చచ్చిపోతున్నారు, వీళ్ళు ఎంత నలిగిపోతున్నారు, ఎంత దుఃఖంలో ఉన్నారు, వీళ్ళు ఇంత దుఃఖంలో ఉండి దేవుడు అంటారేంట్రా బాబు, వీళ్ళకి దేవుడు ఏం దేవుడు రా అని వాళ్ళు దూరం అవ్వాలా. కానీ ఈరోజు మన భక్తి చూస్తే, మన ఇళ్ళు చూసి, మన బిల్డింగులు చూసి, మన బళ్ళు చూసి, మన పిల్లల జులపాలు చూసి, మెళ్ళలో చెవుల్లో టాటూలు చూసి, ఈ ఎకిలి క్రైస్తవ్యంలో జనాలు అభివృద్ధిని చూపించి వీళ్ళు క్రైస్తవులు అవడం వల్ల ఇలా అయిపోతున్నారనేటువంటి భయం వాళ్ళకు పట్టుకుని మా ధర్మం గొప్పదని చెప్పి వాళ్ళు మన మీదకి వస్తున్నారు. నిజానికి ఆది అపోస్తుల కార్యాలలో ఆస్తులు ఎవరైనా సమకూర్చుకోవడం చూసారా? అమ్ముకోవడం తప్ప మాట్లాడరే. అపోస్తుల కార్యాలు చదువుతూ ఉంటే వాళ్ళు ఉన్న వాటిని అంతా అమ్మేసి వాళ్ళు సమిష్టిగా అందరిది కలిసి ఉన్నట్లు చూసుకున్నట్లు అపోస్తుల కార్యాలు చదువుతాం. అది విశ్వాస సంబంధమైన భక్తి. వాళ్ళు అనేక శ్రమలు అనుభవించి క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండడం చూసి, ఏంటి మీ దేవుని గొప్పతనం అని అడిగి వాళ్ళు తెలుసుకోగలిగారు. దేవుని దగ్గరికి వస్తే దీవెనలు కాదు ఉండే శ్రమలని విషయాలు ప్రచురపరచబడి బైబిల్ వచ్చింది. ఇంత బైబిల్ జీవితం ఈరోజు క్రైస్తవ్యం ఇంత ఆకర్షణీయంగా ఉంటుందనుకుని జనాలు భయపడుతున్నారు. నిజమైనటువంటి భక్తిని చేయాల్సిన ఆఖరి రోజుల్లోకి వచ్చాం మనం. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన నిరీక్షణ స్థిరంగా ఉండాలి. లంగరవలే పట్టుకుని మనం దేవుని మాట మీద మాత్రమే బతుకుతూ దేవునితో నడిచే జీవితాన్ని సరిచేసుకోవాలి. ఇది కడవరి గడియ, ఆఖరి రోజులు. చాలా జాగ్రత్తగా సిద్ధపాటుతో మనం దాన్ని తీసుకుని ఆత్మ జీవితంలో ఏ రోజు భూమి మీద నుంచి మన పిలుపు వస్తుందో తెలియదు, ప్రభు రాకడ వస్తుందో తెలియదు, అన్ని సూచకులు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం సిద్ధపడాలి. దానిలో భాగమే శోధించబడడం పాపం కాదు, కానీ శోధనలో పడడం పాపం అనే విషయాలు నేర్చుకుంటున్నాం. మీలో ఎవరికైనా గుర్తుంటే మాకు మాట చెప్పండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ అంశానికి సంబంధించిన మూలవాక్యం ఎక్కడ ప్రారంభమైందో గుర్తుందా? ద బిగినింగ్ వర్డ్ ఏంటో తెలుసా? ఈ సందర్భం వరకు ఇన్ని గంటలు, ఇంచుమించు సంవత్సరం దాటిపోయింది. ఈ మెసేజ్ అంతా మాట్లాడుకోవటానికి మూలవాక్యం ఏంటో గుర్తుందా? మత్తయి సువార్తలో నుంచి బండ మీద పడినవాడు మొక్కలవుతాడు, కానీ బండ ఎవడ మీద పడితే వాడిని ఏం చేస్తుంది? నలి చేయునో. అక్కడ ప్రారంభించుకున్నాం. అసలు లైఫ్ అనేది ఆ పౌడర్ షేప్లోకి మారిపోయి, షేప్ అవుట్ అయిపోయి, ఒక వ్యక్తిత్వాన్ని కనపరచడానికి ప్రయత్నం చేస్తే క్రీస్తు కనపడటమే ఆ మాట యొక్క జీవోపసారం. క్రీస్తు కనబడకుండా క్రైస్తవుడే కనబడుతున్నాడు అని అంటే మోసమే. ఎందుకంటే ఎండ్ టైమ్స్కి వచ్చేటప్పటికి మనలో నుంచి క్రైస్తవ్యం కనపడకూడదు, క్రీస్తు కనపడాలి. ఆ స్థాయికి మన ఆత్మీయత పెరుగుతుందో లేదో పరీక్షించుకోవాలి. చూద్దాం. ఈరోజు మరికొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. నేను ముందు ఒక్కసారి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి 10 అంశాలు చెప్తాను, వినండి. మొదటిది శారీరకమైన సొంత కోరికలు. రెండోది సొంతంగా ప్రతీకారాన్ని కోరుకోవటం. 3
లోకాన్ని ప్రేమించటం. 4 అనుకరణ లేక ప్రేరేపణ. 5 దీవించలేక ప్రార్థించలేకపోవటం. 6 భయపడడం, ఊహించడం, చనిపోయే తలంపులు కలిగి ఉండడం. 7 అవకాశవాదం లేక దురాశలు. 8 తప్పులు లేక పొరపాట్లు. 9 అవినీతి, లంచం. 10 అడ్డదారులు, దీవెనలు. ఈ 10 దారుల్లో మనం శోధించబడి వాటి కొరకు ఏ రకమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామని భక్తిలో పరాకాష్ఠగా మారిపోయి నువ్వు సేవకుడువైనా, నాయకుడువైనా, విశ్వాసి అయినా, అధికారివైనా, మరి ఏమైనా చెప్పుకో, బట్ నీ భక్తి నిన్ను మోసం చేస్తుంది, నీ సంఘం నిన్ను మోసం చేస్తుంది, నువ్వు దేవుడిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డావు. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలి ఈరోజు. ఈ 10 విషయాలు మీరు శోధించబడటం మీరు ఇతరుల్లో చూడగలుగుతారు. ఇట్ రిఫ్లెక్ట్స్. అవతల వ్యక్తిని చూసినప్పుడు ఈడు నాలాగే ఉన్నాడురా, ఈమె నాలాగే ఉంది, మా ఇద్దరికి సేమ్ టు సేమ్ పించ్, పర్వాలేదు అనుకుని తెలిసిపోద్ది. ఇప్పుడు నేను చెప్పబోయే 5 బలహీనతలు మీ లైఫ్లో దాచుకోవటానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తారో దాచుకోలేనటువంటి శోధనలు, వాటి కొరకు చేసే ప్రార్థనలు ఉంటాయి. ఇవి నువ్వు బయటకు వ్యక్తపరచడానికి అవ్వదు, అవతల వ్యక్తికి తెలీదు, కానీ నీ లోపల మాత్రం ప్రార్థన నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే స్వీయ మోసం అని చెప్పచ్చు, సెల్ఫ్ డిసెప్షన్. ఈ సెల్ఫ్ డిసెప్షన్లో నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ భక్తిని బాగా తీవ్రంగా చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు 5 బలహీనతలు ఏంటో తెలుసా? మొట్టమొదటిది వ్యభిచారం, రెండవది గర్వం, మూడవది భావోద్వేగం, ఎమోషన్, 4వది డబ్బు లేక ధనాపేక్ష, ధనం, ఆఖరిది అధికారాపేక్ష, అధికారం. ఈ 5 బలహీనతలు మళ్ళీ చెప్తున్నా: వ్యభిచారం, గర్వం, భావోద్వేగం, ధనము, అధికారం. ఈ 5 పాపాలు, ఈ 5 కోరికలు శోధించబడే సామాన్యమైన మానవుడి దగ్గర నుంచి ఉన్నతుడైన చెప్పబడినటువంటి ఎవరికైనా సరే శోధించబడతాడు. ఈ శోధించబడేటువంటి బలహీనతలలో తప్పించుకోవటానికి అడ్డదారులు ఉన్నా ప్రార్థనలో అడ్డదారులు ఎదుగుతాడు, దేవుని దగ్గరికి వచ్చి అడ్డదారులు ఎదుగుతాడు. ఈ 5 బలహీనతలో నువ్వు ఎంతకాలము జీవితంలో శరీరంతో ఉన్నంత వరకు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా శోధించబడేటువంటి బలహీనతలే. వీటికి నువ్వు దాచుకుంటున్నాను లేకపోతే నేను గెలిచాను అనేటువంటి ఏ అబద్ధాలు చెప్పదు, ఇంక్లూడింగ్ ఎవ్రీవన్, నాతో సహా ప్రతి ఒక్కడు శోధించబడేటువంటి బలహీనమైన పరిస్థితులు ఇవి. దేవుని కృపతో తప్ప ఈ 5 గెలవలేం. ఈ 5టికి అడ్డదారులు ఎవడి దగ్గర వాడికి ప్లానింగ్ ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న మీరు వాక్యం వింటున్న మీలో ఎవడి ప్లానింగ్ అడుగుంటుంది. బయటకు అందరూ భక్తిపరులే, ఆదివారం అయితే నెత్తి మీద ముసుగు, చేతిలో బైబిలు, మీరు బాగా పరిశుద్ధులు, కానీ మీ అంతరంగము ఉన్న దోపుందే, అజితేంద్రియత్వంతో శరీరాన్ని జయించలేక శరీరాన్ని బలహీనతలకు లోబరుచుకుంటూ భక్తి చేస్తూ ప్రార్థనలో గడుపుతూ ఏదో దేవుళ్ళలో ఉన్నామనుకునే నటన ఉందే, ఇది బయటికి రావాలి. ఈ మోసాన్ని కొంచెం వివరిస్తాను. ప్రభు అవకాశం ఇచ్చిన వరకు 5టిని కలిపి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే కొంచెం వివరంగా వెళ్దాం. తప్పు అనేది మీకు తెలిస్తే మీ పిల్లలకు చెప్తారు, మీ జనరేషన్ని కాపాడుకుంటారు. ఈరోజు యూత్లో కూడా యాదృచ్ఛికంగా అక్కడ ఉన్నటువంటి ఆ సీరియల్లో అదే విషయం ఉంది. సో వాళ్ళకి కొన్ని ప్రాథమికమైన విషయాలు చెప్పడం జరిగింది. యవ్వనకాలపు శోధన, ఎలాంటి లైంగిక అపవిత్రత, జారత్వము, కలలు, ఇలాంటి బలహీనతలతో శరీరం జారుగుతుంది. ఆ జారత్వం అని దేవుడు ఎందుకు అనుకుంటాడు, ఎందుకు మనిషిని నిర్ణయించాడు అనేటువంటి విషయం చెప్పాల్సి వచ్చింది. ఈరోజు ఈ 10 విషయాలు శోధనలో ఆత్మీయంగా సమాజంలో చలామణి అవ్వడానికి ఉపయోగపడతాయి. మొదటి 10. ఈ లాస్ట్లో చెప్పబడుతున్న ఈ 5 విషయాలు కూడా నువ్వు శోధించబడుతూ కూడా భూమి మీద తీర్పు తెచ్చుకుంటావు. మొదట 10కి నీకు రెమెడీ ఉంది, నీకు తెలిసిపోతే దాన్ని బయటకు వస్తావు. ఈ లాస్ట్ 5, ఈ 5 చెప్పాను చూసారా, వ్యభిచారం, గర్వం, భావోద్వేగం, ధనాపేక్ష, పదవి కాంక్ష లేకపోతే అధికారం, ఈ 5 భూమి మీద తీర్పు వస్తుంది. 2 అవమానించబడతావు, యుల్ ఫీల్ షేమ్ ఆఫ్ యూ ఎవర్ సెల్ఫ్, నీకు తెలుస్తుంది, నీ వల్ల ఇతరులు అవుతారు. 3వది నరకం గ్యారంటీ, హెల్ గ్యారంటీ. భక్తి చేసి నరకంలోకి వెళ్ళాల్సిన అగత్యం ఏంటి? ఇప్పుడు రక్షించబడకుండా వాడు నరకానికి పోయాడంటే ఇప్పుడు మనం నరకం తప్పిస్తాడనే కదా దేశప్రభు దగ్గరికి వచ్చింది. తీర్పులో పడే భయంకరమైన సత్యం ఇక్కడే ఉంది. కాబట్టి వీటిలో మనం చాలా జాగ్రత్తగా వాటిలో నిలబడడానికి మనం ప్రయత్నించాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. 1 Corinthians 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా?
మోసపోకుడి, ఉమ్. జారులైనను ఉమ్. విగ్రహారాధకులైనను ఉమ్. వ్యభిచారులనైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులనైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అందరూ తీర్చబడ్డారా? కొందరే తీర్చబడ్డారా? కొందరు. మీలో కొందరు అట్టివారై ఉన్నారని చెప్పాడా లేదు ఈ పత్రికలో? ఇప్పుడు నేను మిమ్మల్ని అంటే మీకు ఏమైనా కోపం వస్తుందా? మీలో కొందరు అట్టివారై ఉన్నారని నేను అనలేనా? అనకూడదా మనం? లేరా మీలో? అందరూ ఈ వాక్యాన్ని దాటేశారా? కొరింథీ పత్రికలో ఉండి పాపం మేము గెలిచేసాం, మేము హోలే అని గెలుస్తారా? ఏది యేసుప్రభు తిరిగి లేచిన పొద్దున పూట యేసు రోజు అరుస్తారు కదా జనాలు, వాళ్ళందరూ మీకు కూర్చోబెట్టి మీరు అందరూ దీన్ని గెలిచారా అని అడిగితే ఏం చెప్తారు? యేసుప్రభు తిరిగి లేచాడనే విషయం ఇక్కడ ఉంది, ఆయన రక్తంలో కడగబడ్డామని ఉంది. మరి వీళ్ళు గెంతులకి దానికి తగ్గ సాక్ష్యం ఉందా? మరి ఏం చెప్పాలి? ఇదే చెప్పాలి. నీ ఇంటికి గృహానికి క్రీస్తే అధిపతి అని చెప్పి క్రిస్మస్కి హ్యాపీ క్రిస్మస్ అని నువ్వు ఫోన్ చేసి ఈ గ్రీటింగ్లకి కారణం క్రీస్తే, కానీ నీ లోపల క్రీస్తేడి. దేవుడు గాడ్ బ్లెస్ యూ అని చెప్తే ఆ గాడ్ బ్లెస్ చేయడానికి కావాల్సిన నీలో ఉండాల్సిన ఆ డిగ్రీ ఏది? అది ఉంటే కదా బ్లెస్సింగ్. ఆలోచించండి. ఈ ఇక్కడ చాలా బలహీనతలు రాశాడు. ఇలాంటివి చాలా ఉన్నాయని ఈ పత్రికలోనే కాదు, ఇలాంటి అంశాలు చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. ఇలాంటి విషయాలపై ఒక క్రైస్తవుడు వెలుగు కలిగిన జీవితంలో జీవించి చీకటిని గెలవకపోతే, పాపమును గెలవకపోతే, హృదయాన్ని పరిశుద్ధతలకు నడిపించుకోకపోతే, శరీరాన్ని పరిశుద్ధమైన దేవుని యొక్క యాగముగా అప్పగించడానికి సిద్ధపడకపోతే నీ భక్తి ప్రయోజనం కాదు, నిష్ప్రయోజనం అవుతుంది. నువ్వు తల్లివైనా, చెల్లివైనా, అన్నవైనా, బాబు అయినా, పాస్టర్ అయినా, పెద్ద బిషప్ అయినా పెద్ద తప్పేం లేదు. ఈ ప్రాబ్లం అలాంటిది. సో ఫస్ట్ సిన్ ఏంటో చెప్తాను. మనం ఏమనుకున్నాం? ఈ రహస్య పాపాల్లో మొదటిది వ్యభిచారం. నిన్న మొన్న మీరు న్యూస్ కనుక చూస్తే, వేటు న్యూస్ కానీ ఇంకా ఏదైనా యాప్ల్లో కానీ మీరు చూస్తే ఒక సెన్సేషనల్ న్యూస్ నేపాల్లో జరిగింది. చాలా సెన్సేషనల్. భూటాన్, నేపాల్ ఈ ప్రాంతాల్లో దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. మలేషియా, కౌలాలంపూర్ ఆ ప్రాంతాల్లో కూడా. మలేషియా దేశంలో ఎక్కువ మంది బుద్ధిస్టులు, 90% బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు. అంటే బౌద్ధములో శరీరాలను సంపూర్ణంగా త్యాగం చేసుకొని వివాహ సంబంధాలకు దూరంగా ఉంటూ కుటుంబంలో నుంచి ఖచ్చితంగా ఒక వ్యక్తి లేక ఇద్దరు వ్యక్తులు లేక నలుగురు వ్యక్తులు సమర్పించుకొని ఆ పిల్లల్ని బుద్ధిస్ట్ మాంకులుగా, బౌద్ధ సాధువులుగా వారిని అప్పగిస్తారు. వాడు ఇంచుమించుగా ఎల్కేజీ స్థానంలో నుంచి వాడు స్కూల్కి వెళ్ళడం, ఇంకా బుద్ధుల చేత నడిపించబడేటువంటి బౌద్ధ ఆరామాలకు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి కఠోరమైన క్రమశిక్షణ ఉంటుంది. పిల్లలు శరీరానికి సగం మంచులో ఒక వస్త్రాన్ని మాత్రమే పై వస్త్రంగా వేసుకొని యుద్ధ విద్యలు, జంతువులను మచ్చిక చేసుకోవడం, పులులు పెంచుతారు వాళ్ళు. పులుల్ని సైతం, ఏనుగులను సైతం వాళ్ళు ఏం చెప్తాయి వింటాయి, పిల్లల్లాగా వింటాయి. అలాంటి రకరకాల విద్యలన్నిటినీ, శరీరాన్ని పూర్తిగా అదుపు చేసుకోగలిగినటువంటి క్రమశిక్షణకు తగినటువంటి సాత్వికమైన సాధు ఆహారం, తలను కత్తిరించుకొని ఎక్కడ ఏ రకంగా లోక సంబంధమైన మాలిన్యం, టీవీ చూడటం కానీ ఇలాంటివి ఏమీ తెలియవు. ఈ మధ్య అలాంటి పరిస్థితుల్లో పెరిగిపోయి మఠాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులైనటువంటి వ్యక్తి, ఒక స్త్రీ 16 మందిని లోబర్చుకుంది. 16 మందిని లోబర్చుకుని వారితో శారీరక సుఖాన్ని ఎరవేసి ఇంచుమించుగా కొన్ని వీడియోలు వాళ్ళతో తీస్తూ అవన్నీ పెట్టుకుని 80,000 రూపాయలకు సంబంధించినటువంటి డబ్బుల్ని డిమాండ్ చేసిందని రాశారు. అంటే ఈమెతో వ్యభిచరిస్తున్న వారు ఎవరనుకుంటున్నారు? మాంక్స్ కాదు, ఆరామాలను నడిపిస్తున్నటువంటి అధికారులైనటువంటి పెద్ద బుద్ధులు, ప్రముఖులు. అసలు అవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. వాళ్ళు కనుసైగు చేస్తే మనుషులు చంపేయగలరాళ్ళు. అలాంటి గొప్పవారు, అలాంటి పెద్దవారు, అంటే మఠాధిపతులు, అలాంటి వారిని కంట్రోల్ చేసింది ఆవిడ. అయితే ప్రధానమైన ఎవరైతే ఉంటాడో అతనిని కంప్లీట్గా కంట్రోల్ చేసుకుని ఆమె తన శరీరాన్ని ఇచ్చి లోబరుచుకుని ఈ వీడియోలు తీయటం ఇంకేవో చేసి అతన్ని డబ్బులు డిమాండ్ చేసింది. అతడు ఏం చేశాడంటే, అంతవరకు బాగానే ఉండి ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు ఈ లోగుట్టు వ్యవహారం. ఆల్ ఆఫ్ ద సడన్ ఆ డబ్బుల్ని తను ఇవ్వలేక మఠాన్ని విడిచిపెట్టి నేను సాధుత్వాన్ని నుంచి విడుదల పొందుతున్నాను, నన్ను మీరు వెతకద్దు అని చెప్పి ఒక ఉత్తరం రాసి అటు వెళ్ళిపోయాడు. ఆ మఠాధికారి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన కొద్ది రోజులకి ఎక్కడికి వెళ్ళిపోతాడు మా గురువుగారు? అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా, ఏదో జరిగిపోవాలా. అలాంటిది మనిషి వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి గూఢాచారి వర్గం వెనకాతల వాళ్ళలోనే ఉంటారు. ఈ మాంగ్స్లోనే అన్ని రకాలు ఉంటాయి. వాళ్ళలో విద్యా గురువులు ఉంటారు, ఆత్మీయ గురువులు ఉంటారు, రకరకాల పద్ధతులు. వాళ్ళు మనల్ని వెనకాతల ట్రేస్ చేశారు. దొరికిపోయాడు, దేశం దాటి వెళ్ళాడు, దొరికిపోయాడు. ఏంద్రా బాబు ఎందుకు పారిపోయావు, ఏంటి సంగతి అంటే ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తున్నా. అమ్మాయి ఎవరంటే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన చరిత్ర. చిన్నప్పుడు పుట్టిన తర్వాత వాడు పెరిగిన తర్వాత వాడి శరీరానికి సుఖం అంటే తెలియకుండా పెంచబడిన శరీరం యవ్వన కాలపు వయసులోకి వచ్చి సుమారు 48 years మధ్యలో ఉన్నటువంటి ఆ శరీరం ఇప్పుడు లైంగిక పాపంలోకి ఎందుకు ఎంటర్ అయిందంటారు? ఆ భక్తురాలుకు దయ్యెందుకు పట్టాడంటారు? ఏం జరిగి ఉండొచ్చు? అంటే అతని బ్రహ్మచర్య వ్రతానికి భంగం కలగడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఆలోచిస్తున్నారా? వాడు చిన్నప్పటి నుంచి వాడు దాని మీద మంచి యోగ విద్యలు నేర్చుకుంటాడు, బౌద్ధ విద్యలు వాడు అభ్యసిస్తాడు, పర్ఫెక్ట్గా ఉంటాడే. కానీ ఆ పాపంలో పట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అతని శరీరం అతని మాట వినక, అతని మనస్సును అతను అదుపు చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ మరొక బలహీనమైన పరిస్థితులకు, ఆ జారత్వపుకు లేక వ్యభిచారానికి అతని శరీరం ఏమైంది? లొంగింది. పాపం జరిగింది, తప్పు జరిగింది. సమాజానికి తల ఎత్తుకోలేక అతడు ఉన్నటువంటి ఆ ప్రతిష్ట కలిగించిన సంఘానికి అగౌరవం తేలేక అతడు పారిపోయినా తను దొరికిపోయాడు. ఎప్పుడైతే ఈ బలహీనత మనిషి శరీరం మీద పని జరిగిందో ఆ మనిషి తల ఎత్తుకోవటానికి అవమానం ఫీల్ అయ్యాడు. వాడు బుద్ధుడు పక్కకు పెట్టండి. క్రైస్తవులు ఇలాంటి పరిస్థితుల్లో లేరంటారా? క్రైస్తవుల హృదయాలు ఇలాంటి పాపమునకు లోబడలేదని మీరు చెప్పగలరా? పరిశుద్ధ గ్రంథంలో మీరు వెతికి చూస్తే మొదటి పాపముగాను ఆఖరుగా వచ్చేటువంటి మత్తు కలిగించు మత్తు అంటే ఆ వ్యభిచారపు మత్తు దాహంతో ప్రజలందరూ ఓలలాగుతారు అని చెప్పి ఆ ఆఖరు దినాలలో వచ్చేటువంటి ఒక హెచ్చరికగా ఆ చెరపట్టబడే స్థాయికి తీసుకొచ్చే ఒక స్త్రీకి బానిసవుతుంది సంఘం అని రాశాడు ప్రకటన గ్రంథంలో. అంటే ఈ వ్యభిచారపు మత్తు కలిగినట్టు దాహం కలిగించినటువంటి బలహీనత ఏ స్థితిలోనైనా శరీరం మీద నడుస్తుంది. కాబట్టి ఈ బలహీనతను ఎట్లాంటి పరిస్థితుల్లో దైవికమైన విషయాలపై విజయం పొందుకోవాలి అనేది మనం తెలియకుండానే దాన్ని ఓడిపోతూ ప్రార్థనలు భక్తి చేసేస్తూ ఉంటారు. ఒక్కొక్క శోధన గెలవడానికి ఉపయోగపడదు, దేవుణ్ణి ఉపయోగించుకోరు, ఆత్మ సహాయం, వాక్య సహాయం, సహవాస సహాయం ఇవేం ఉండవు. కానీ శోధించబడుతూ మోసం చేసుకునే భక్తిలో ప్రార్థనా జీవితం గడుపుతూ బయటకు వేషధారులాగా గడపడం దేవుడికి తెలియదంటారా? మనల్ని చూసి ఆలోచించండి ఏ స్థితిలో ఉందో. పరిశుద్ధ వివాహం ద్వారా ఒక వ్యవస్థను ఏర్పరిచి ఏకపత్ని వృత్తిని ఉండాలని పురుషునికి, ఏక పురుషునికి బద్ధురాలై ఉండాలని స్త్రీకి ఆజ్ఞాపించి జీవితకాలం మట్టుకు మీ ఇద్దరి వైవాహిక జీవిత సంబంధం ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండగలిగేటట్లు తరాలను ఆశీర్వదిస్తూ భూమిని నిండించాలని దైవిక ప్రణాళిక అయితే, ఆ విషయాలపై మాకు అక్కర్లేదు, మేము ఎలాంటి సంబంధంతో అయినా పెట్టుకుంటాం, ఎలాంటి అక్రమమైన దానికైనా మేము సిద్ధపడతామనంటే అప్పుడు గదు పౌలు దాన్ని విమర్శిస్తూ మీరు విడాకులు ఇస్తున్నారు అనంటే వ్యభిచారం చేయడానికి చేస్తున్నారేమో చూసుకోండి అని గద్దించాడు. వ్యభిచార నిమిత్తమే మీరు చేస్తున్నారు ఈ పనిని ఖచ్చితంగా డిక్లేర్ చేసినట్టు చెప్తాడు. అంటే విడిచిపెట్టిన దానిని వివాహం చేసుకుంటా వ్యభిచారకారుడు, ఎందుకంటే దట్ ఇస్ అ సిన్ అట్ మోస్ట్ టు గాడ్. దేవుని ఎదుట తీర్పు భయంకరమైన శిక్ష కదా. అలా విడిపోవడం, అలా పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎన్నిసార్లు చేసుకుంటారు, అన్నిసార్లు చేసుకోవటం, అది పరిశుద్ధ వివాహం అని బోర్డు ఎట్లా పెడతారు? ఒక క్రైస్తవ ఆధ్యాత్మిక చట్టం ఏం చెప్తుందంటే, మనుషుల మధ్యలో నిర్మితమైనటువంటి చట్టం, ఒక క్రిస్టియన్ మాట్రిమోనీ లేక పద్ధతి క్రైస్తవ వివాహం జరగాలి అని అంటే ఒక కన్యక ఒక బ్రహ్మచారిని పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక కన్యక ఒక బ్రహ్మచారిని పెళ్లి చేసుకోవాలి. కన్యక అంటే అర్థం ఏంటి? ఆమె పరపురుషుణ్ణి శరీర సంపర్కం ద్వారా ఎరుగక, హృదయాన్ని అది గుండె జారి గల్లంతు చేసుకోక, మనసు పారేసుకోక, అంటే ఏంటి? ప్రేమలో పడక, ఎవడికో ఏదో ఇచ్చేసుకోక, ఆ పరిశుద్ధంగా హృదయాన్ని కాపాడుకుని తన జీవిత భాగస్వామిగా రాబోతున్నటువంటి ఆ పురుషుడు లేక ఆ స్త్రీకి వారిద్దరూ కూడా ఏక శరీరానికి అయినట్లయితే అది పరిశుద్ధమైన వివాహం, కన్యక బ్రహ్మచర్యంతో. అంతేగాని పెళ్లికి నువ్వు అసలు నేను పెళ్లికి ఫిట్ అవుతానో లేదో చెక్ చేసుకోవడం అని వేసి దగ్గరికి వెళ్ళినోడు వ్యభిచారి.
అంతేగాని ఏమవుద్దో తెలుసుకుందామని థ్రిల్ కోసం ఓయో రూమ్కి వెళ్తే అది వ్యభిచారి, ఏదో చేస్తే అనండి, అది కుదరదు. పరిశుద్ధత అనేటువంటి పదం క్రైస్తవ్యానికి గొప్ప అలంకారం. దేవుడు ఎందుకు గొప్పోడరా అని అడిగితే మీరు చెప్పాల్సింది 2 పెళ్ళాలు లేరు 3 పెళ్ళాలు లేరని, ఆయన పరిశుద్ధుడని. అంత గొప్పగా చూడాలనుకున్నటువంటి పరిశుద్ధతకు క్రైస్తవ్యంలో ఇచ్చినటువంటి ఆ పెద్దపీటను నువ్వు ఇంకొక రకంగా మారుస్తారంటే కుదరదు, ఏ రకంగా కూడా ఆలోచించడానికి కుదరదు. అందుకని ఇంత పరిశుద్ధమైన పరిస్థితిని దైవికమైన పద్ధతికి తగినట్లుగా ఆలోచన చేయమన్నాడు వాక్యంలో. ఆలోచన చేద్దాం. ముందు అసలు ఇదేంటి అనే దాని గురించి ఒక చిన్న బ్రీఫింగ్, ఒక విషయం తెలుసుకోవాలి. మొదటిది ఏంటంటే వావి వరసలు తప్పిన శారీరకమైనటువంటి సంబంధం. వావి వరస అనే పదం మనం వింటూ ఉంటాం. వావి అనంటే సంబంధం, రిలేషన్షిప్ అని అర్థం. వావి వరుస అనంటే ఒకరితో ఒకరికి ఉండే సంబంధం. వావి వరుస, వావి వరుస లేకుండా ఏంటా పని అని అంటాం. అంటే ఏంటి? వరుస అనంటే వారికి మధ్యలో ఒకరికి మరొకరితో ఉండేటువంటి సంబంధం ఎలాంటిదై ఉండాలి, అది కూడా పద్ధతి ప్రకారమై ఉండాలి, క్రమమైనది ఉండాలి, అక్రమమైనది ఉండకూడదు. వావి అనంటే సరైనటువంటి సంబంధం అయి ఉండాలి. అసందర్భమైనటువంటి, అది వికృతమైనటువంటి దానితో సంబంధం కలగకూడదు, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వావి వరుసలు శరీర సంబంధమైనటువంటి పరిస్థితులలో ఒకే కుటుంబంలో జరిగే అతి చవకైన, సులువైన, త్వరగా చేయగలిగిన పాపము వావి వరుసల మధ్యలో పాపం. ఒకవేళ మీ కుటుంబాల్లో తెలిసి జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు? దాన్ని చెప్తారా చెప్పరా? సైలెంట్గా మూసుకుంటారు, మౌనంగా దాన్ని అంగీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు సమాజం. భర్త చనిపోయాడు కదా, పోన్లే మరి ఏం చేస్తామమ్మా, భార్య చనిపోయి ఎన్ని రోజులు అయిపోయింది, మరి ఒంటరిగా ఉంటాడు మగవాడు, మరి ఏం చేస్తాం, కానీ మా వదినేనండి, కానీ ఏం చెప్పుకుంటాం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? శారీరకమైనటువంటి ఆ సంబంధం సమాజం ఒప్పుకుంటున్నా, కుటుంబం ఒప్పుకుంటున్నా, దైవికమైన నీతిని తప్పుతున్నావు అనే విషయం నీ హృదయానికి తెలియాలి. రెండో విషయం, వివాహేతర వ్యక్తులతో, అంటే వివాహం సంబంధం జరిగిన తరువాత అవుట్ ఆఫ్ మ్యారేజ్ నువ్వు ఇది చేస్తే పాపం. అవుట్ ఆఫ్ మ్యారేజ్ అంటే నీ భర్తతో నీవు, నీ భార్యతో నువ్వు కాక అవుట్ ఆఫ్ మ్యారేజ్ లైన్స్లో అలయన్స్ ఎక్కడైనా ఏర్పడినట్లయితే ఇది కూడా దైవికంగా అపరాధం అని చూడాలి. అంటే ఒక పురుషుడు ఒక భార్యతో పరిశుద్ధమైన వివాహం ద్వారా ఐక్యపరచబడిన తర్వాత, ఒకవేళ పరిశుద్ధమైన వివాహం కాకుండా పోలీస్ స్టేషన్ వివాహం అయినా కూడా, ఒకవేళ బజారు సంబంధం అయినప్పటికీ కూడా 4 తన్ని రాఖీ కట్టేటప్పుడు అవుతుంది కదా, 14వ తారీఖు, అదే వ్యాలంటైన్స్ డే రోజు కొంతమంది వచ్చి బజరంగ బలి అని చెప్పేసాడు, చేత మెడలు తాళి కట్టించినా, ఇంకే రకంగా కూడా నువ్వు ఎత్తుకుపోయినా, అది ఎత్తుకుపోయినా, మీరు ఎత్తుకోని ఏమీ అవ్వదులే అనుకుంటే కడుపు వచ్చిన తర్వాత పెళ్ళైనా, ఏది జరిగినా ఒకసారి ఒక వివాహ వ్యవస్థలోకి వెళ్ళిన తరువాత ఏ పరిస్థితుల్లోనూ అవుట్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ మ్యారేజ్ యు ఆర్ నాట్ సపోజ్ టు కమిట్ ఎనీ అడల్టరీ. నీ వివాహము బయట, అంటే వివాహము ఇతర వ్యక్తులతో, అంటే వివాహం అయినా కానీ అవ్వకపోయినా కానీ అలాంటి వ్యక్తులతో శారీరకమైన సంబంధం కలిగి ఉండడం, అది లైంగికమైనటువంటి పాపము, అది దైవికమైన నేరముగా, పాపంగా పరిగణించబడుతుంది. నంబర్ 3, వివాహములో ఉండి, వివాహ వ్యవస్థల్లో ఉండి ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా ఇతరులతో శారీరక సంబంధం. అంటే ఏంటి? పెళ్ళి అయ్యి ఉంటుంది, ఇంతకు మునుపు ప్రేమించిన అమ్మాయి అంట ఇంకెవరిని పెళ్లి చేసుకోకుండా నువ్వు నీకు నచ్చిన అమ్మాయితో మీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మరి నేను నీకు ఇచ్చేసాను నా హృదయము నా శరీరము పెళ్లికి ముందే, అలాగని ఇప్పుడు నేను ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాను, నేను నీతో ఉండిపోతానని ఉండిపోయింది ఆ పిల్ల. ఈవిడ మొదట పెళ్లి చేసుకున్నటువంటి ఆ కుర్రోడు, ఆమెతో ఉన్న కుర్రోడు ఈ అమ్మాయితో సంసారం చేస్తూనే పనిలో పని ఆమెను కూడా బయటికి వెళ్ళి ఉంచుకుంటున్నాడు. దాన్ని ఏమంటారు? ఇది నువ్వు ఒక రకమైనటువంటి పద్ధతిలో అంగీకరించడానికి ఆమె పాపం సమర్పణ చెన్నీళ్ళని నువ్వు పేరు పెట్టినా అది పాపమే. నువ్వు కనికరపడి జాలిపడిపోయి ఆమె మీద ప్రేమ చూపించేసి వదిలేయమంటారా అని నువ్వేదన్నా దానికి ఏదన్నా క్రైస్తవ డెకరేషన్ వాక్యాలు పెట్టినా పాపమే, నువ్వు చేయటానికి కుదరదంతే. సో అది కూడా తప్పే. 4, శరీరాన్ని పోషణ కొరకు కానీ, ధనం కొరకు కానీ, సుఖం కొరకు కానీ అమ్ముకోవటం వ్యభిచారం. మనం వేశ్య అనే పదం వింటాం, విటుడు అనే పదం వింటాం. వీరు శరీరాన్ని అపవిత్రమైన కోరికలను కాకుండా, పరిశుద్ధమైన పద్ధతికి కోరికను వాడకుండా, అపవిత్రమైన పరిస్థితుల మధ్య వాడడానికి ప్రయత్నం చేసి శరీరాన్ని డబ్బుల కొరకు
సంపాదించుకోవడం కొరకు, పోషణ కొరకు కొన్ని పాపాలకు శరీరాన్ని అప్పగిస్తారు. ఇది రెడ్ లైట్ ఏరియా, బ్లూ లైట్ ఏరియా, ఇంకేదో ఏరియా. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి అలాంటి పరిస్థితులకు శరీరాలను అప్పగించుట పాపమే. 5 లైంగికమైన సంతోషాలకు, ఆనందాలకు వెతుక్కునుట. ఇది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్. సెక్షువల్ ప్లెజర్ అంట దాని పేరు. సెక్షువల్ ప్లెజర్ కోసం చాలామంది సరదాగా వారి ఇళ్లలో, కుటుంబాలలో పేరెంట్స్ని, భార్యలను, భర్తలను స్వైపింగ్ లేక స్వాపింగ్ అంటున్నారు వాటిని, మార్చుకుని సంతోషాన్ని అనుభవించడం. వేరేవాడి భార్యను వీడు తీసుకుంటాడు, వీడి భార్యని వేరొకరికి ఇస్తారు. ఈ పబ్ కల్చర్లో జరిగేటువంటి ఈ రాత్రి జరిగే పార్టీలన్నీ ఇలాంటివే జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కుటుంబాలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవహారస్తులు, సినీ ఫీల్డ్లు, రకరకాలు. వీళ్ళు ఎవరో అని మనం చెప్పలేం, కానీ జరిగేదంతా స్వాపింగ్. అంటే ఎవరికి ఇది అయ్యో నా భార్య, నా పరిశుద్ధత, నా శరీరం ఇది ఆలోచించట్లే, కలుసుకుని. నెంబర్ 6 సరసమైన సంభాషణలు, కుయుక్తులతో లోబరుచుకున్నట్టు కూడా వ్యభిచారమే. సరసమైన సంభాషణలు, వల్గర్ టాక్, దానికి ఏ జోక్స్ అని పేరు. క్యాపిటల్ ఏ అంటే అడల్ట్స్ ఓన్లీ, అడల్ట్ జోక్స్. చాలా పెద్ద నెట్వర్క్ కంప్యూటర్లో ఈ అడల్ట్ జోక్స్, ఈ కంటెంట్ క్రాక్ చేయటం. ఎక్కడైనా పార్టీల్లో ఉంటే ఈ నాస్టీగా మాట్లాడేటువంటి ఆ పదాలు, ఇవన్నీ జుగుప్సాకరమైనటువంటి, అసహ్యకరమైనటువంటి, స్త్రీలు పురుషుల మధ్యలో జరిగేటువంటి లోబరుచుకోవటానికి చేసేటువంటి ఈ క్రాక్స్ అన్నమాట. ఇది కూడా వ్యభిచారమే. నెంబర్ 7 అసభ్యకరమైన స్పర్శలు, మనుషులను తాకుట, పట్టుకొనుట, ముద్దు పెట్టుట, ఇంకా రకరకాల పరిస్థితుల్లో వారి శరీరాలను వారికి అంటించుట. బస్సుల్లోనూ ఈ మధ్య చాలా పెద్ద సమ్మక్క సారక్క జాతర కాదు, అదేంటిది బోనాల పండుగ హైదరాబాద్లో. అంత పెద్ద బోనాల పండుగలో మొత్తానికి హైదరాబాద్ ఫ్రెండ్లీ పోలీస్ ఏం చేస్తారో తెలుసా? కొన్ని వేల మంది పోలీసుల్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఎక్కడెక్కడ ఎవడెవడు ఎలా టచ్ చేస్తున్నాడు ఆ డీసెంట్ రౌండ్ అన్నారు. ఓ పక్క పండగలో బజాలు అవుతున్నాయి, వీళ్ళకి బాజాలు అవుతున్నాయి. మామూలు కొట్టలేదండి, ఒక్కొక్కడు జాయింట్ల మీద కొడిశారు. ఎందుకు కొట్టాడు రానంటే ఈడెవడిని తాకాడో వీడియో తీస్తున్నారు వెనక. అతను మళ్ళీ జాగ్రత్తగా వీడియో తీయడం, పడ 4 కొట్టేసి వదిలేసి వెళ్ళిపోవడం. కేసులు ఏం లేవు. ఏమంటే ఆ పండగలో ఆడు బయటకు వచ్చేటోడికి ఆడు కాళ్ళు చేళ్ళు వాసిపోయినాయి. అసలు ఆ కొట్టుడికి మామూలు కొట్టుడు కాదట అది. ఆడవాళ్ళకి లాఠీలు ఇచ్చుకోండి అన్నారు. తప్పు జరిగితే అంటే సమాజంలో ఈ రకమైనటువంటి స్పృశించుట ద్వారా సంతోషించే మీరే కాదు, నాతో చాలామంది పిల్లలు అమీర్పేట జంక్షన్లో హైదరాబాద్లో, అదో చిన్న సైజు అమెరికా కదా, కోర్సులు ఆ బస్ స్టాండ్లు, కాలేజ్ కోర్సులు విడిచిపెట్టే టైంకి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే ఆడపిల్లలు ఎన్ని వేల మంది ఉంటారో తెలుసా? వేలు కాదు, లక్షల్లో ఉంటారు. ఆ పిల్లల దగ్గరికి వచ్చి చూస్తూ ఉండగా వాళ్ళ శరీరాలను గట్టిగా పట్టుకుని నలిపేసి పారిపోయేవాళ్ళు. ఏం చేయలేరు పిల్లలు. జనము ఆ దోపిడిలో ఏంటి అంటే ఆ మనిషికి ఉండేటువంటి ఆ పాపం అలాంటిది. ఇంకా విచిత్రం, పిల్లలు చేశారు అదొక తప్పు, పెద్దోళ్ళు చేయటం. బస్సులో ఇలాంటి రష్లో ఏదో సందడిలో సడేమియా, మెట్రోస్లో, సో విపరీతంగా అది పాపం. నెంబర్ 8 విపరీతంగా ఫోన్స్లో ఈ మధ్యకాలం మీకు వచ్చేటువంటి వాట్సాప్ కాల్, ఇమ్మీడియట్గా వీడియో కాల్ ఆన్ చేయండి అని చెప్తారు. కాల్ చేస్తారు 2 నిమిషాల్లో మీకు ఫోన్ కట్ చేసి అర్జెంటుగా వీడియో కాల్ చేయండి అని చెప్తారు. వీడియో కాల్ ఓపెన్ చేయండి. నువ్వేదో భయపడి ఏంట్రా అని వీడియో కాల్ ఇలా ఆన్ చేసేటప్పటికి ఏమీ ఉండదు. అవతల మనిషి నీకు కనపడతా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఆడవాళ్ళు అయితే మగపిల్లవాడు మాట్లాడతాడు, మగపిల్లవాడు అయితే ఆడపిల్ల మాట్లాడుతూ ఉంటుంది. ఒక్క ఫ్యూ మినిట్స్ 4 నుంచి 6 నిమిషాలు కనుక నువ్వు ఫోన్లో మాట్లాడితే చాలు. 8వ నిమిషం ఫోన్ కట్ అయిపోయి నీకు మళ్ళీ వెంటనే వేరే కాల్ కట్టండి అవుతుంది. దానిలో ఏమవుద్దు తెలుసా? నువ్వు ఆల్రెడీ బట్టలిప్పేసి నుంచున్నట్టు, అవతల మనిషిని బట్టలిప్పి చూపిస్తున్నట్టు నీ ఫేసే కనపడద్దు అక్కడ. మీరేమీ చేయలేదు, మీరు వింటున్నారు అంతే. ఏదో చెప్తున్నాడు. ఆ చెబుతున్న 5 నిమిషాల్లో నీ ఫోన్ని ఏఐ క్యాప్చర్ చేసి నీ ఫోన్లో నీ ఫేస్ని మార్పు చేసి తిరిగి ఆ వీడియో నీకే పంపుతాడు. పంపి మర్యాదగా ఈ 1,00,000 నాకు ఇవ్వకపోతే, ఈ 10 లక్షలు ఇవ్వకపోతే నిన్ను తెల్లారేపాటికి నీ ఫోన్లో ఉన్న అందరి కాంటాక్ట్స్కి నీ వీడియో వెళ్ళిపోద్ది. ఇంకేం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళే టైం ఎక్కడుందా? రాత్రంతా నిన్ను మెంటలు ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా డబ్బులు. ఇంకోవైపు ఇది ఆ రకమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి దాహం నీలో ఉంటే నిన్ను ఆ రకంగా ట్రాప్ చేయడం చాలా ఈజీ. మనుషులు దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఫోన్లో వీడియో కాల్స్లో మీరు చూస్తున్నటువంటి వాటిని బట్టి అవి మీకు ప్రొవోక్ చేయబడతాయి. నెంబర్ 9 సినిమాలు, బ్లాగ్స్, పోర్న్ కథలు
పోర్న్ మూవీస్, లేకపోతే ఈ బోల్డ్ కంటెంట్స్, ఇవన్నీ టీవీ మీడియాలో మనకు బాగా దగ్గరకు వచ్చేసింది. వీటిని విపరీతంగా చూడడానికి మనకు తెలియకుండానే చిన్న పిల్లల్లోకి ఆ వీడియోలు వాళ్ళు చూస్తున్నారు. ఆ రకరకాల యానిమేషన్స్లో సైతం ఆ సెక్షువల్ అబ్యూజ్డ్ ఇష్యూస్ని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. తెలియకుండానే మనం వాటిని చూస్తూ వాటిని ప్రొవోక్ చేస్తున్నాం. దానికి అందాలు, సౌందర్యాలు, మన శరీరం మీద వాడేటువంటి వస్త్రాలు, వాటికి వాడే కాస్మెటిక్స్, వీటన్నిటికీ ఒక స్త్రీని ఎరవేసి అడ్వర్టైజ్ చేసి మిమ్మల్ని ఇంకా అందంగా చేయడం ద్వారా ఎవరిని ఆకర్షించాలని చేయిస్తున్నారో అనేది మీకే తెలియకుండా మిమ్మల్ని అందం మత్తులో పెట్టి ఇతరులను ఆకర్షించే స్థాయికి మీ శరీరాన్ని పడవేస్తున్నారు. ఇది మనకు అర్థంగా అయ్యే లోపే పాపం జరిగిపోద్ది. నువ్వు చాలా పరిశుద్ధంగా ఉంటావు, నీ హృదయం చాలా నెమ్మదిగా ఉంటుంది, కానీ నీకు అందం మీద, సౌందర్యం మీద, అలంకరణ మీద, మేకప్ మీద, నీ శరీరానికి వేసుకునే రంగులు, పూసుకునే పూతలు, వాటి మీద నీకు ఎంతమాత్రం మమకారం చావక జాగ్రత్తగా మేనేజ్ చేసి చక్కటి వస్త్రాలతో తయారైతే నీ గురించి చొంగ కార్చుకునే పాపి ఎదురు ఒకటి తయారవుతున్నాడు. ఆడిని పాపిగా మార్చేది ఎవరు? నువ్వు అనొచ్చు, దిస్ ఈజ్ మై బాడీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కమిట్ సిన్, నాకు అసలు థాటే లేదండి, అవతరాడు ఎలా పాపం పోతే నాకెందుకు. జాగ్రత్త, నీకే కోరిక లేదు, నేను ఒప్పుకుంటాను, దేవుడు ఒప్పుకుంటాడు. కానీ నీ వలన మరొకడు ప్రభావితం అవుతున్నాడు అంటే నీ రక్షణ పవిత్రమైన పరిశుద్ధమైన స్త్రీకి తగినట్లుగా లేదని అర్థం, పురుషుడిగా లేదని అర్థం. దానికి నువ్వే భాషలు చెప్పి నాకు సంబంధం లేదంటే కుదరదు. వయస్సుని దేవుడు ఎప్పుడు ఒకే కాలంలో ఒకే రకం ఉంచుకోవడానికి కారణం ఏంటంటారు? మనలో మనమాట ఎందుకంటారు? చిన్నప్పుడు సుకుమారంగా ఉంచి యవ్వన కాలము అందంగా పెంచి కొంచెం ఎదుగుతున్నే కొద్దీ నడి వయసులోకి వచ్చే కొద్దీ కొన్ని పార్ట్లకు లూజులు ఇచ్చి సైలెంట్గా టైర్లు అరిగిపోతాయి, మోకాళ్ళు లొంగిపోతాయి, నడుము జారిపోద్ది, క్యారీ బ్యాగులు దిగిపోతాయి, దాన్ని ఎత్తి పెట్టుకోవడానికి గొలుసులు పెడతావు, నానా తిప్పలు పడుతుంటావు, ఈ రంగులు వేసుకుంటూ ఉంటావు. ఇవన్నీ ఏటిలో మళ్ళీ అల్టిమేట్గా నీ నెక్స్ట్ లెవెల్ ఏంటి ఆలోచించరా? దేవుడు దాన్ని ఎందుకు శరీరాన్ని ఆ రకమైన ఇన్బిలిటీ తయారు చేశాడు? దాన్ని నువ్వు మోసం చేస్తున్నావు అంటే ఎవరి ప్లాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నావు? సో పాపిగా నువ్వే ఉన్నావు. దానికి ఇంకో కారణం ఏముంది? నెంబర్ 10, ఇవన్నీ పక్కకు పెట్టి అసలు నేను ఇలాంటివి ఏమో నాకు తెలియదు సార్, చిన్నపిల్లలాగా. ఈ పిల్లలకి ఇప్పుడు నేను చెప్పేవి ఏం తెలియదు, ఏదో చెప్తున్నాడు అన్నయ్య అన్నట్టు ఉంటుంది. ఆ వయసుకి వచ్చేటప్పటికి ఈ మెసేజ్ అంటే అమ్మో అప్పుడే చెప్పాడా మాకు ఈ అన్నయ్య అన్నట్టు ఉంటుంది. ఏమీ మాకు సంబంధం లేదు సార్. మీ పక్కోడు ముఖం చూడండి సార్, బాస్ చూసుకున్నారు అందరూ. వాళ్ళు ఊహలో ఏమైనా పాపం చేస్తున్నారంటారా? ఇప్పుడు మీరు చూసిన పక్కోళ్ళు వాళ్ళు మైండ్లో ఏమైనా పాపం చేస్తున్నారంటారా? అందరూ ఒకటే సాక్ష్యం ఏంటి చేస్తున్నారా? మీ పక్కన కూర్చున్న వాళ్ళు చేస్తారా? చూడండి వాళ్ళ ముఖం ఎంత బాగుందో, శరీరం ఎంత బాగుందో. వాళ్ళు అసలు ఏమైనా ఎప్పుడైనా మీతో అసభ్యంగా ప్రవర్తించారా? ఏమీ చేయలేదు. మత్తయి సువార్త 5:28, 5:28. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఇక్కడ నేను చెప్తున్నది స్త్రీని చూస్తేనే వ్యభిచారమా? స్త్రీ పురుషుని చూస్తే వ్యభిచారం కాదా? రెండు ఈజ్ ఈక్వల్ టు వైస్ వెర్సా. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటును. ఇప్పుడు ఆలోచించండి, మీరు కూర్చున్నటువంటి పురుషులు మీరు ఎప్పుడూ కూడా బయటికి, ఇప్పుడు నేను చూస్తున్న నా కళ్ళ ముందు ఉన్నాడు ఎవడో పాపని నేను అనుకోవట్లే. అసలు మీ హృదయం చాలా పరిశుద్ధమైంది, మీ తలంపులు చాలా పర్ఫెక్ట్, మీ చూపు ప్యూర్ అంటే మరి దేనికన్నా ప్యూరు, ఇంకేదైనా ఉంటే అదే. అవునా? మీరెప్పుడు ఆలోచిస్తారు అసలు? అచ్చా, మనకు అంత తెలియదు అసలు. మీరు స్త్రీలు, మీరు ఎప్పుడు అలాంటి పని చేయలేదు కదా? బైబిల్ చెప్తుంది ఇది సహజ సిద్ధంగా జరిగే, నిన్ను వద్దు అన్నా కూడా నిన్ను లాగే, నీ శరీరంతో పాటు పెంచే పెద్ద పాపం చచ్చేంత వరకు జరుగుతుంది. రక్తమాంసాలు కలిగి ఉన్న శరీరం ఈ భూమిలోకి వెళ్ళిపోయేంత వరకు, నీ భర్త చనిపోయినా, నీ భార్య చనిపోయినా, నీ శరీరంలో లైంగికమైన ఆ ఆలోచన చావడానికి అవకాశం లేదు. అది చావదు, అది లైఫ్ టైంకి నీ శరీరంలో ఉంచుతుంది. అయితే శరీరము ఆ లైంగికమైన చర్య ద్వారా ఉత్పత్తికరమైనటువంటి దైవికమైన చర్య జరిగించడానికి దెర్ ఇస్ ఎ లిమిట్. ఏమిటి? ఈ లైంగికమైనటువంటి కోరిక కలిగి ఉండేటప్పుడు జరిగించేటువంటి చర్య వలన పిల్లలు పుట్టాలి.
అది దానికి లిమిట్. ఆడపిల్లలు మ్యాక్సిమం ఇండియన్ ఉమెన్కి 43 మొనోపాజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి ఏ కోరిక అయితే ఉంటుంది కానీ అది ప్రత్యుత్పత్తికి ఉపయోగపడదు. మరి పురుషులకు అవకాశం ఉన్నంత వరకు మేబీ ఒక 50 వరకు వాళ్ళకి అవకాశం ఉండొచ్చేమో, కానీ సామర్థ్యం అయితే ఉండొచ్చు, కానీ దాని వలన వచ్చేటువంటి ఉత్పత్తి యవన కాలము పుట్టినటువంటి పిల్లవాడికి ఉండేటువంటి బలము ముసలిదొర గారికి రాదు. అది తగ్గిపోతుంది. ఇంకా ఇవన్నీ అంటే దైవికమైన చర్యకు ఉపయోగపడడానికి మాత్రమే శరీరానికి వాటిని పెట్టాడు. దానిని మరొక దానికి ఉపయోగపరిచి అది వృత్తికో వ్యాపారానికో కోరికకో తృప్తిపరచుకోవడానికో పాపానికో కారణమైతే తీర్పు తప్పించుకోలేవు, అవమానం తగ్గించుకోలేవు, శిక్ష తగ్గించుకోలేవు. జాగ్రత్త, అది చాలా భయంకరమైన విషయం. అయితే ఈ బలహీనత శోధనలో పడిపోయి శోధించబడుతూ ప్రార్థనలో ఆత్మీయంగా ఎలా మారతామంటే ఈ విషయం చెప్తాను వినండి. మనుషులతో జరిగించేది వ్యభిచారం నెంబర్ 1. నెంబర్ 2 విగ్రహాలతో జరిగించేది వ్యభిచారం, విగ్రహాలు. నెంబర్ 3 జంతువులతో జరిగించే సంపర్కం వ్యభిచారం. నెంబర్ 4 దయ్యములు లేక శక్తితో జరిగించేటువంటిది కూడా వ్యభిచారం. దీనిలో సేమ్ సెక్స్ ఉండొచ్చు, అది హోమోసెక్షువాలిటీ ఉండొచ్చు, ఇంకా ఇతరమైన ఉండొచ్చు. ఒకసారి చూడండి, లేవికాండం 20వ అధ్యాయం 2-3 వచనాలు. లెవిటికస్ 20:2-3 వచ్చిన విషయాన్ని మీరు అవగాహన తెచ్చుకోవడానికి చెప్తున్నాను. లేవియకాండం 20వ అధ్యాయము. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, ఇశ్రాయేలీలోనే గాని ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశుల్లోనే గాని ఒకడు ఏ మాత్రమును తన సంతానమును మొలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాణ్ణి కొట్టవలెను. మొలేక్ ఎవరో తెలుసా? అదొక దేవత. ఆ రోజుల్లో మొలేకుకు అగ్ని దాటించుట, మనుషులను బలియిచ్చుట, ఆ దేవత పేరుట శారీరకమైన సంపర్కానికి శరీరాలను అప్పగించుకునుట జరిగేది. ఇప్పటికీ ఈ పాపం, ఇలాంటి బలహీనత ఫెస్టివ్ టైమ్స్లో మాత్రమే ఆ దేవత ఆవహించబడినప్పుడు, ఆ బలము పనిచేస్తునేటప్పుడు, ఆ దేవతకు ఆ శరీరాన్ని కోరికగా తీర్చుకోవటానికి వెనుక అప్పగించబడినట్లయితే ఆ దేవత యొక్క దయ పొందుకుంటారని, వారి వలన పిల్లలు పుడతారని ఆ పనులు జరిగించేవారు. ఆ దేవత పేరిట ఆ శరీరాన్ని అవతల వారికి ఇచ్చినప్పుడు అది భర్త అవ్వచ్చు, భర్త కాకపోవచ్చు, పరాయి వ్యక్తి అవ్వచ్చు, పిల్లడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ వాళ్ళకి పిల్లలు పుట్టించింది మాత్రం ఆ దేవత పేరిట. అలాగ శరీరాలను అప్పగించేవారు. అలాంటి పరిస్థితి చెప్తున్నాడు మొలెక్ అనేది. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలేకుకు ఇచ్చెను కనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాన్ని కొట్టివేతును. కొట్టేస్తానన్నాడు, కుదరదన్నాడు, అలాంటి పనులు చేయొద్దు, చంపేస్తానన్నాడు. కొట్టివేయటం అంటే తీసేయటం. తర్వాత మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలేకుకు ఇచ్చిచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మొలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. అప్పట్లో ఇది జరుగుతూ ఉండేది చాలా విపరీతంగా. ఇది ఇప్పటికే ఉంది. మీలో కొంతమంది పట్టణాల్లోకి వచ్చేయటం వల్ల ఈ పాపాన్ని చూడటానికి దూరంగా ఉన్నారు, కానీ పల్లెటూళ్ళల్లో ఈ పని జరిగించేటప్పుడు పిల్లలైన మనకి తెలియదు, కానీ మనం మేడ దిగి వెళ్ళేవాళ్ళం కాదు కదా. కానీ ఈ పని మీద, అదే పని మీద ఆ రోజుల్లో ఉండేటువంటి మంత్రగాళ్ళు లేక ఆ దేవతకు పూజ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ప్రేరేపిస్తారు. నీకు పిల్లలు లేరంటున్నారు కదా, పలానా జాతర రోజు వచ్చి ఆ రోజు కనుక ఆ దేవతతో కనుక నీవు ఈ పని చేసినట్లయితే నీకు పిల్లలు పుడతారని చెప్పి ఆ దేవాలయాలలో ఉండేటువంటి పూజారులు వారితో వ్యభిచరిస్తూ వారి వలన వారికి సంతానోత్పత్తిని కలిగించేవారు. దీనికి కారణం ఎవరు అనంటే ఆ దేవత పేరు చెప్పేవారు. అంతేకాదు దేవుడు ఏమన్నాడు తెలుసా? 6వ వచనం, మరియు కర్ణపిశాచి గలవానితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వాని తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాన్ని కొట్టివేతును. అసలు ఎందుకు ఆ మాటలు చెప్పాడు తెలుసా? కర్ణపిశాచి, సోది అంటే సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే సోది ఎప్పుడు చెప్తారో తెలుసా? చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మను వారి మీద వశపరుచుకుని వారు ఆ దైవ సంబంధంగా ఆ ఆత్మతో ఆ ఆత్మ యొక్క ఐక్యతను బట్టి మీకు దాన్ని రెవల్యూషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏమనుకుంటారు? నేను కూడా ఒక సందర్భంలో మా గ్రామంలోకి వెళ్ళినప్పుడు నేను చూశాను, సోది చెప్పిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టింది నేనే ఆ ఊర్లో. వారం తర్వాత ఎందుకో మళ్ళీ మంగళవారం వెళ్ళి లక్షవారం వెళ్ళి పలకరిద్దామని వెళ్ళేటోడికి సోది చెప్పిస్తున్నారు. జనం చూస్తే ఫుల్గా ఉన్నది, మంచి జనం రంజుగా ఉన్నారు. నేను అనుకో ప్రార్థన అనుకున్నాను,
అనుకుని మనకు డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు కదా అని చెప్పి సరే సైలెంట్గా వెళ్ళేటాడికి ఇంకేంటి అదేమో అంటుంది, కర్ర చూపిస్తుంది, ఇటు నుంచి అంటుంది. అయితే ఆ సోది చెబుతున్నటువంటి ఆ స్త్రీ యొక్క వయసు నడి వయసు 40-43 మధ్యలో ఉండొచ్చు. ఆమె చెప్పేటువంటి విషయం ఎలా ఉందో తెలుసా? ఆ చనిపోయినటువంటి ఆ పురుషుడు ఎలాగైతే దొగ్గుతాడో అలాగే దొగ్గుతుందండి ఈవిడే, ఎగ్జాక్ట్లీ దొగ్గు. ఆడు ఎలాగైతే మధ్య మధ్యలో అంటూ ఉండేవాడు అలాగంటుంది. ఇప్పుడు మనకి ఈ సోది చెప్పేది అన్నో అంటుంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, దీని మీద వచ్చినాడు ఎవడు? అలా ఆయనే. ఇంకా మనం అసలు చెప్తే నమ్మరండి, అతడు ఏమేం చేసేవాడో ఈ సోది చేసింది, ఎగ్జాక్ట్గా చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోది చెప్పే పురుషులు, సోది చెప్పే స్త్రీలు, ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు, తక్కువ మంది పురుషులు ఉంటారు, బట్ ఇద్దరు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సోది చెప్పేటప్పుడు చెప్తూ, నీవు నాతో పడుకోలేదు, నువ్వు నాతో పడుకుంటే తప్ప అప్పుడు నీకు విడుదలవ్వదు, నీకు నేను ఈ విషయాల్లో చేయాలనుకుంటున్నాను, ఇదిగో నేను ఈ శరీరం మీదకి వచ్చాను, నా దగ్గరికి రా అని ఆకర్షిస్తారు. ఆటోమేటిక్గా వీడికి ఏమర్థం అవుతుంది? వాళ్ళ భార్య ఆడి మీదకి వచ్చిందని వెళ్ళిపోతాడు, నా భర్త ఇక్కడ ఉన్నాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆ రకంగా సోది చెప్పేవాళ్ళు కర్ణపిశాచులతో వ్యభిచారం చేస్తున్న దానిని అఫీషియల్గా యాక్సెప్టబుల్, అమ్మ అలా ఆవిడొచ్చింది అందుకని ఆయన వెళ్ళాడంట. ఎవడైనా ఏమన్నా అనగలరా? ఎందుకు? ఆ దగ్గులు, ముక్కులు, ఆ యాశాలు, ఆ చేతులు, ఇవన్నీ తిప్పడాలు అన్నీ ఆళ్ళలాగే చేస్తుంది సోది. ఇలాంటి పనులు పొరపాటును కూడా గ్రాంటెడ్గా చేసుకుని శరీర కోరిక తీర్చుకోవటం దేవునికి విరోధం అని చెప్పాడు. ఆ కింద వచ్చిన చదవండి, అర్థం అవుతుంది. కంటిన్యూ. కావున మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను. ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. దేవుని పిల్లలమైన మనము ఈ రకమైన అపవిత్రతకు అవకాశం ఇవ్వకుండా ఉండాలని, ఎలాంటి పనులు మీరు చేయబోతారేమో అది మీరు వెళ్తున్న ప్రదేశంలో జరగచ్చని, ఆ పట్టణంలో ఆ సాంప్రదాయంలో మీరు రక్షణ పొందిన తరువాత కూడా పాత పరిస్థితుల మధ్యలో మాకిది సాంప్రదాయం అండి, మాకిది తప్పు కాదండి, మాకిది పాపం కాదండి, మాకు ఈ వరసేనండి, మాకిది ఓకేనండి అంటారేమోనని దేవుడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు. అసలు విషయానికి వస్తున్నాను. అసలు ఏ పరిస్థితుల్లోనైనా ఆ పాపము యొక్క బలహీనతను మనిషి ఆకర్షించబడడానికి రహస్యంగా మరుగుల్పబడుతున్నప్పుడు దానిని పాపము అనే విషయం చెప్పేది ఎవరు చెప్తారు? నేను తప్పు అనేటువంటి విషయాన్ని తప్పుగా చెప్పడానికి నేను ధైర్యం చేస్తున్నాను. ఏంటంటే, మేము చదువుకుంటున్న కాలంలో మా ఫ్రెండ్స్ అందరిలో ఒకే ఒక్కడు క్రైస్తవుడు ఉండేవాడు. వాడు ఈ క్రిస్మస్ సీజన్లో కొంచెం కార్యక్రమాలు అవి అవుతుండేటప్పుడు సెమీ క్రిస్మస్లు చాలా విపరీతంగా జరుగుతూ ఉంటాయి. మనకు కూడా ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా. అంటే క్రిస్మస్ అంటే ఒకటే 25వ తారీఖు చేసేది, సెమీ క్రిస్మస్ అంటే ఇష్టం వచ్చిన రోజు చేసేది. ఒక నెల ఏంటమ్మా, నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోద్ది, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయే వాళ్ళు ఉన్నాయి, చేసేస్తూ ఉంటారు సెమీ క్రిస్మస్లు. ఈ సెమీ క్రిస్మస్లు జరుగుతుండేటప్పుడు ఒక సందర్భంలో మమ్మల్ని అందరినీ కాలేజీలో నుంచి చిత్రాలయ పక్కన సినిమా హాల్ ఎదురుగా ఒక చర్చ్ ఉంటుంది, ట్రెంటీ లూథరన్ చర్చ్. అక్కడ కార్యక్రమాలు ఉన్నాయిరా, మనందరం వెళ్దాం రండి అని చెప్పి మా క్లాసులో వాళ్ళందరినీ ప్రేరేపించాడు ఒక క్రైస్తవుడు. మేమందరం కూడా క్యారెల్ తినేసి మధ్యాహ్నం పూట క్లాస్ ఎగ్గొట్టి చర్చ్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్తున్నాం మేము అంటే చర్చ్కి వెళ్తున్నాం. మేమందరికీ యేసుప్రభు గురించి ఏమన్నా ప్రేమ ఉండి వెళ్తున్నామా? 100% కాదు. పోనీ మాకేమన్నా దేవుడు ఏమన్నా ఆత్మలో వాల్జీ రండిరా అన్నాడా? అలాంటిది మాకు తెలియదు. మాకేమైనా మార్మన్స్ ఉండి వెళ్తున్నామా అంటే ఏంటి, మార్మన్స్ అంటే ఏంటి అనే లాంటి వాళ్ళం మేము. అలాంటి పరిస్థితుల్లో అందరం చర్చ్కి వెళ్ళాం. ఒక వారం మేము వెళ్ళేటప్పటికీ ఆడపిల్లలు చాలా చక్కగా ఉన్నారు, మంచి కలర్ఫుల్గా ఉంది. దాని పేరు కలరింగ్ అంటారంట, అప్పటి వరకు మాకు తెలియదు. కాలేజీలో కొన్ని పదాలు కొత్తగా యాడ్ అవుతుంటాయి మనకు కూడా. మేము వెళ్ళేటోడు కరెక్ట్ కలరింగ్ ఎదిరిపోద్ది మాయ అంటే, ఏంటో కలరింగ్ అంటే చూద్దామని మేము కూడా వెళ్ళాం. వెళ్తే ఇంతకే కలరింగ్ ఏంటి అని అంటే, రంగురంగులు బట్టలు, రంగురంగులు మేకప్లు, రంగురంగులు డ్రెస్సులు, రంగురంగులు కట్టింగులు, రంగురంగులు సెంట్లు. అసలు మామూలుగా లేరు. మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, చూడటానికి వచ్చిన మగపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరూ పాటలు పాడేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు, రకరకాల జాతి. అక్కడ చిన్నపిల్ల ఎవరో తెలియట్లేదు, ముసలిది ఎవరో తెలియట్లేదు. పిల్లలం కదా, మా కడుకు ఏదైనా ఆనందమే, అందరూ ఆనందిస్తున్నాం. సో ఒక వారం కాదండి, క్రిస్మస్ వరకు వెళ్ళాం చర్చ్కి. దాన్ని ఏమంటారు? ఆత్మీయత. పాపం అని చెప్పినోడు ఎవడు? మాకు తెలియదు పాపం అని. మేము చర్చికి వెళ్తుంటే మాకు కేకులు ఇస్తున్నారు, అక్కడ డ్రింక్ ఇస్తున్నారు, చాక్లెట్లు ఇస్తున్నారు, ఏవో ఇస్తున్నారు ఆ చర్చికి వెళ్తే.
దాంతోపాటు మాకు నయనానందం అయిపోతుంది, కన్నులు తీరా తృప్తి పొందుతున్నాం. ఇంతకీ అక్కడికి వస్తున్న పిల్లలు ఎవరు ఏంటి మాకేమీ సంబంధం లేదు. కానీ మేము వెళుతున్నది దేని కొరకు వెళ్తున్నాం? మా శరీర కోరికను తీర్చుకునే ఒక భాగమైన కన్నుల్లో నుంచి వాళ్ళని చూస్తూ ఆడపిల్లల మధ్యలో ఆ ఆనందం పొందటానికి మేము వచ్చాం. ఇది అసహ్యత అనేటువంటి విషయం మా సంస్కృతి మాకు నేర్పలేదు, నాకు చెప్పలేదు. ప్రకృతిలో స్త్రీ అందగత్తి అని, అందాన్ని చూడటం తప్పు కాదని పుస్తకాల్లో రాసిన కొన్ని విషయాలను బట్టి చదువుకుని కవులు వర్ణించారు కాబట్టి మేము కూడా వర్ణించడానికి వెళ్ళామేమో, తప్పును సమర్థించుకోవటం. కానీ ప్రభు కృపను బట్టి రక్షించబడ్డ తరువాత, అది పాపమని తెలిసిన తరువాత దేవుని దగ్గర చాలా ఒప్పుకోవాల్సి వచ్చింది. తప్పు చేశామే, ఆ రోజు మాకు అది పాపమని తెలియకపోయినా కూడా అది పాపమేనే. ఆ స్త్రీలను, ఆ పిల్లలను, ఆ స్త్రీలతో, అంటే ఇప్పుడంటే వయసులో పిల్లలు అనగలం, కానీ అప్పుడు అనగలమా? కాదు, వాళ్ళంతా వేరే, ఆ చూపే వేరే. ఆ దుఃఖం కలిగేటువంటి పరిస్థితి వాక్యం దగ్గరికి వచ్చాక తెలిసింది. ఆ ఆడపిల్లలు వాళ్ళు ఏమైనా తప్పు చేయడానికి మమ్మల్ని పిలిచారా? లేదే. కానీ ఇది సహజ సిద్ధంగా జరిగే పరిస్థితుల్లో చాలా భయంకరమైనటువంటి విషయాల్లో అందంగా ఉంది అనే నెపంతో మీరు ఎప్పుడైనా ఎవరినైనా, దేనినైనా, ఎవరితోనైనా మీరు ప్రయత్నం చేసినా, మీరు అలాంటి పరిస్థితులకు తగినట్టు అవకాశం కలిగించడానికి మీ పిల్లల్ని మీరు తయారు చేసినా పాపమే. ఉన్నదానికి ఎక్స్ట్రాగా ఇచ్చి వాళ్ళని ఇలా ఉంటే బాగుంటుంది అని అంటే అది సినిమాలో పట్టుపోషణ కోసం వేసుకునే వేషాలు. మీకేం పని, మనకేం పని అవసరం? సో ఉన్నదాంతో మీరు ఆనందిస్తూ దానికి తగినట్లుగా తయారవటం తప్పు కాదు, కానీ భిన్నంగా తయారైతే మాత్రం ఇట్స్ అ సిన్. 2, ఈ పాపము యొక్క తీవ్రత ఎంత విషయాలపై ఉంటుంది అనేది నీకు ఐడియా రావాలంటే ఈ విషయం చెప్తాను వినండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంకి రండి. 1 Corinthians 6 15 నుంచి 20 వచనాలను ఒకసారి చదువుదాం త్వరగా. మీ దేహములు, ఒక్క నిమిషం తీయండి అన్న అందరూ. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి. మీ దేహములు క్రీస్తునొక అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? ఇక్కడ క్వశ్చన్ మార్కులు చాలా ఉంటాయి. ఇక్కడ ఎరుగరా అనేటువంటివి ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయో ఈ అధ్యాయం అంతా చూసుకుని మీరు ప్రశ్న మార్కు ఉన్నవన్నీ కూడా ఒక హైలైట్ పెన్తో అండర్లైన్ చేయండి. ఈ పత్రికలో 6-7 అధ్యాయాల్లో క్వశ్చన్ మార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఎవ్రీ క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి లాస్ట్ టర్మ్ని అర్థం చేసుకోండి. ప్రతి క్వశ్చన్ మార్కు ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికి ఉంటే నిన్ను చంపేస్తుంది క్వశ్చన్ మార్క్. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ జడ్జిమెంట్కి తీసుకెళ్తుంది నిన్ను. ఇది ఏ వయసులో ఉన్నోడికైనా జరుగుద్ది. చూడండి, ఎరుగరా అంటే ఏమవ్వాలి? మనకి తెలియాలి, ఎరగాలి. నువ్వు తెలుసుకుని ఐ బిన్ ఇన్ఫార్మ్డ్ అంటే కుదరదు, నువ్వు ఎరగాలి. అది ఏమవుద్దో కాన్సిక్వెన్స్ ఏంటో నీకు తెలియాలి. మీ దేహము క్రీస్తునొక అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? సో మీ దేహములు క్రీస్తునొక అవయవములై ఉన్నారని ఫస్ట్ మీకు ఏమవ్వాలి? ఇప్పుడు ఎరగాలి. మీ బాడీ ఏంటి? ఎవరిది? దేవుని ఎవరిది? ఎవరి? యేసు ప్రభువుకి మీ బాడీ ఏంటి? అవయవము, పార్ట్ ఆఫ్ ద బాడీ. క్రైస్ట్కి బాడీ ఉంది, ఆ బాడీ పేరు చర్చ్ అనే దానిలో మనుషులు ఉంటారు. మనుషులు ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క బాడీ. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరు ఉన్నారు కదా, మీరందరూ ఒక్కొక్క పార్ట్. ఏ పార్ట్ నాకు తెలియదు. ఒకవేళ నువ్వు విపరీతంగా మాట్లాడేదాన్ని అనుకో, నువ్వు 4వి. ఒక చోట కాలు నిలవకుండా ఇటు అటు తిరుగుతూ ఉంటావు చూడు. పుట్టిల్లు, మెట్టిల్లు, ఫ్రెండ్ ఇల్లు, చుట్టాలిల్లు, సినిమా ఇల్లు, శిఖరిల్లు, ప్రార్థన ఇల్లు తిరుగుపోతుంది. అది నువ్వు కాలువి, నీ పార్ట్ కాలు. అక్కడ ఫుడ్ బాగుంటుంది, అక్కడ సమోసా బాగుంటుంది, ఇక్కడ టీ బాగుంటుంది, ఇక్కడ సాస్ బాగుంటుంది. నువ్వు 4వి. నీ పార్ట్ ఏదో నీకు తెలుసు, బట్ వీ ఆల్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, రైట్? నెంబర్ 1. నెక్స్ట్, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని, క్రీస్తు అంటే పరిశుద్ధుడైన దేవుని యొక్క పార్ట్లో, బాడీలో పార్ట్లు తీసుకుని వేష యొక్క అవయవములుగా చేయుదునా? అంటే ఏంటి? అమ్మడానికి, చూడడానికి, నటించడానికి, శరీర కోరికలను కామతృప్తంగా ప్రేరేపించడానికి, అవతల వ్యక్తులను ఆకర్షించడానికి పరిశుద్ధమైన పార్ట్లు తీసుకుని అపవిత్రమైన పనులు చేయొచ్చా? అలాంటి పనులు మనం చేయొచ్చా? మీరు అలాంటి అవయవాలుగా యాశాలేసి, ఏది వెనకాతలంతా కిటికీ, ముందంతా ఖాళీ, ఒకవైపు కప్పి ఒకవైపు వదిలేసి, ఏది కప్పాలో ఏది ఇప్పాలో తెలియక, చీకట్లో జరగాల్సిన వెలుతురులో చూపించి,
తెల్లారు లెగిస్తే ఫేస్బుక్ నిండా ఫోటోలు, నీ వాట్సాప్ స్టేటస్లంతా నువ్వు కుర్చీని 4 పక్కలు కూర్చొని 4 ఫోటోలు తీసి పెట్టిందని ఏమనాలా? 4 కాళ్ళువా నువ్వు? ఒక కాల్ దగ్గర ఒక ఫోటో, ఇడిచి ఈ మూల ఒక ఫోటో, ఈ ఫోటో. నేను చాలాసేపు ఆలోచించి ఏం 4 ఫోటోలు డిఫరెన్స్ ఏంట్రా అని అంటే, సేమ్ బాడీ, సేమ్ మేకప్, సేమ్ హెయిర్ కటింగు, సేమ్ కుర్చీకి 4 యాంగిల్లో 4 ఫోటోలు. ఏంటి నీ కోరిక? నీ వాట్సాప్ స్టేటస్ ఎవడో చూడాలని ఎవడాడు? నీ కోపం వచ్చింది కదా, నువ్వు నా చెల్లివి అయినా నేను తిట్టగలను. నేను నీకు రాదా? ధన్యురాలు, చెవులు పోయినాయి. అది ఎంత మాత్రము తగదు. అక్కడ ఉంది వాచ్యం వచ్చిన చూడండి, అది ఎంత మాత్రమును తగదు అంటే కుదరదు. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని. వేశ్యతో కలుసుకునేవాడు దాంతో ఏమవుతాడంట? ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? అంటే ఒక బాడీలో నుంచి ఒక పార్ట్ని తీసుకెళ్ళి వేశ్య కలిపితే ఏమవుతుంది? వేశ్యతో కలిసి పాడి అయిపోద్ది, వ్యభిచారితో కలిసి పాడి అయిపోద్ది. వ్యాపారం చేసుకుంటున్న ఒక శరీరధారి బలహీనతతో పరిశుద్ధంగా బతకాల్సిన జీవితాన్ని వదిలేసి నడి రోడ్డు మీద బజారు పనులు చేస్తున్న పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి ఒక శరీరం అవుతుందని చెప్తున్నాడు. ఇంకా వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా, అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చక్కటి మాట. ప్రభుతో కలుసుకునేవాడు ఏమవుతాడు? దేవునితో దేవుని సంబంధి పరిశుద్ధుడిగా మారతాడు, ఏకాత్మగా మారతాడు. నేను దేవుని మనసుతో కలిగి ఉన్నానా? దేవుని కృపను పొందుతాను. దేవుని శరీరంతో కలుసుకున్నట్టు పరిశుద్ధతలోకి వెళ్తున్నానా? పరిశుద్ధుడు అవుతాను. వేశ్యతో కలుసుకుంటే వేశ్యనవుతాను. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. పోవడం కాదు, పారిపోవాలి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎందుకో తెలుసా? ఎందుకు పారిపోవాలి తెలుసా? జారత్వానికి నువ్వు పారిపోకపోతే అది నిన్ను పరిగెత్తుకుంటూ వెనకాల వచ్చి పట్టుకుంటుంది, నిన్ను కౌగిలించుకుంటుంది. నిన్ను ఫ్రంట్ నుంచి ముందు పెట్టుకోదు, అది వెనక నుంచి పట్టుకుంటుంది. ఒక్కసారి వెనక నుంచి పట్టుకుంటే ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే అది నిన్ను బంధిస్తుంది. నువ్వు ముందుకెళ్ళినా నీతో పాటు వస్తుంది అది. సో నువ్వు ఎదురుగా వస్తే తప్పుకుంటావు, కానీ వెనక నుంచి వస్తే తెలియకుండా జారిపోతావు. కాబట్టి వెనక నుంచి వస్తే నువ్వు పారిపో. మనుష్యుడు చేయు ప్రతి పాపమును, ఇక్కడ అసలు విషయం ఉంది. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ పాపం చేసినా అది ఎక్కడుందో. అబద్ధం ఆడారు, ఎక్కడుంది అబద్ధం? మీ బాడీలో ఉందా, బయట ఉందా? బయటికి వెళ్ళింది. దొంగతనం బయట ఉందా, లోపల ఉందా? బయట ఉంది. అబద్ధ సాక్ష్యం బయట ఉందా, లోపల ఉందా? బయట ఉంది. మీరు ఏ పాప, అమ్మ నాన్నని దూషించారు, బయట జరిగిందా, లోపల జరిగిందా? బయట జరిగింది. మీరు ఏ పాపమైనా చేయండి, బైబిల్లో చెప్పబడినటువంటి సుమారు 8,000 పాపాలు ఉన్నాయి. 8,000 పాపాలు శరీరం బయట జరుగుతాయి, విత్ బాడీ అవుట్ సైడ్ జరుగుతాయి. కానీ ఈ ఒక్క పాపము చదవండి. కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం చేసేవాడు ఎక్కడ చేయబోతున్నాడు? మరి ఇప్పుడు ప్రతి పాపము బయట జరుగుతుంది, కానీ ఈ జారత్వము లేక ఈ వ్యభిచారం అనేటువంటిది జరిగేది ఎక్కడ జరుగుతుందో తెలుసా? శరీరము లోపల జరుగుతుంది. మిగిలినవన్నీ బయట, కానీ ఇది మాత్రం లోపల జరుగుతుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అసలు మీరు తెలుసుకో, మళ్ళీ ఎరుగరా అన్నాడు. అంటే ఏమవ్వాలి ఇప్పుడు? మీ బాడీ పార్ట్లు దేవునివని తెలియాలి ఫస్ట్. రెండోది టెంపుల్, లివింగ్ టెంపుల్ ఫర్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండడానికి కావలసిన ఒక పరిశుద్ధమైన ఆలయం. పరిశుద్ధాత్మ దేవుడు అపరిశుద్ధులతో నిలబడగలడు, అపరిశుద్ధమైన శరీరాలలో జీవించగలడు, అపరిశుద్ధమైన ఆలోచన తలంపులు కలిగిన వ్యక్తుల మధ్య కూడా ఉండగలడు. కానీ నువ్వు తెలుసుకోవలసింది, అలాంటి పరిశుద్ధుడుకు నా అపవిత్రమైనటువంటి ఆలయంగా నా శరీరం ఉండకూడదు అని తెలియాలి. ఆస్కారం అవ్వకూడదు, దానిని అలో చెయ్యకూడదు, దానిని నేను ఖచ్చితంగా పరిశుద్ధంగానే సిద్ధపరిచి ఉంచాలి. నీ నోరు చేసినా, నీ శరీరం చేసినా, వ్యభిచార సంబంధమైన ఏ పని చేసినా అది శరీరం లోపల జరుగుతుంది ఈ పాపం. కాబట్టి బాడీ లోపలికి బాడీ ఎంటర్ అవుతున్నటువంటి ఈ పాపము పరిశుద్ధాత్మ దేవునికి ఏ రకంగా కూడా ఆటంకం కలిగించడానికి నీ బాడీ వాడకూడదు. ఇంకా మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మీ దేహంతో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు నా దేహం అంతా దేవుని మహిమపరచాలి అని అంటే కొంత పార్ట్ కూడా వేశ్యతో కలవకూడదు, కొంత పార్ట్ కూడా శరీరాన్ని ఇతరులతో కలవకూడదు. ఏ రకంగా కూడా నా ఆలోచనలలో దానిని కలపకూడదు, ఏ రకంగా నా కన్నులతో దానిని కలపకూడదు, ఏ రకంగా నా మాటలతో దాన్ని
కలపకూడదు. ఏ రకంగా స్పర్శలతో దానిని కలపకూడదు. ఏ రకంగా మూవీస్తో దాన్ని, సినిమాలతో దాన్ని కలపకూడదు. ఏ రకంగా దానిని పోర్నోగ్రఫీతో కలపకూడదు. ఏ రకంగా బూతు సాహిత్యం చదవడంతో కలపకూడదు. ఏ రకంగా అక్రమ సంబంధమైనటువంటి పద్ధతులను అనుమతించేటట్టు కలపకూడదు. ఏ రకంగా అవతల పరిస్థితులు ఏమైనా అయినా పర్వాలేదనే దాన్ని తీసుకొచ్చి కలపకూడదు. ఎందుకంటే నా దేహం ఎవరిది? విలువ పెట్టి కొనబడింది. కాబట్టి కొనబడినటువంటి నా శరీరం ఎవరిది? దేవుంది. కాబట్టి నేను ఎవరిని మహింపరచాలి? ఈ పరిస్థితుల్లో మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యవ్వనస్తులు ముఖ్యంగా, చాలా యవ్వనస్తులు యవ్వన కాలంలో మీ శరీరము దేవునికి ఆలయంగా మార్చారనుకోండి, మీ జీవితంలో దేవుని యొక్క బలమైన పాత్రలుగా, పరిశుద్ధమైన అనేక విలువైనటువంటి జీవితాలకు సాక్షిగా మీరు ఉండాలని మీరు కోరుకుంటే, ఫస్ట్ మీరు ఓవర్కమ్ చేయాల్సింది ఏంటో తెలుసా? సెక్షువల్ సిన్. శారీరకంగా హృదయాన్ని కానీ, శరీరాన్ని కానీ, చూపులను కానీ, మాటలను కానీ, స్పర్శను కానీ, ఈ 5 రకాల బలహీనతలని గనక మీరు లైంగికమైన అపవిత్రతకు గనక అప్పగించుకోకుండా మీరు పరిశుద్ధంగా కాపాడుకోగలిగితే, ప్రభువు మిమ్మల్ని బలమైన సాధనంగా వాడుకోవడానికి ఉత్తమమైనటువంటి సాధనంగా వాడుకోగలడు. ఫస్ట్ డిజైర్ ఈజ్ సెక్షువల్ సిన్ని మీరు దూరంగా ఉంచుకోవాలి. యవ్వన కాలంలో మీ పరిశుద్ధతను కాపాడుకోవటానికి ఈ విషయంలో మీరు ఏ రకమైనటువంటి శోధనైనా రావచ్చు. అక్కడ అమ్మాయే మిమ్మల్ని ప్రొవోక్ చేయొచ్చు. మీరు ఫోన్లో మీరు చూడగానే స్క్రీన్ షాట్లో టక్కన అది ఓపెన్ అయిపోయి అమ్మాయి బట్టలు లేకుండా మీ ముందు కనపడవచ్చు. మీ కంప్యూటర్ మీద మీకు తెలియకుండానే అవి వచ్చేస్తూ ఉండొచ్చు. ఏదో నొక్కారు, దానికి బదులు ఏదేదో ఓపెన్ అయిపోవచ్చు. మెనీ టైమ్స్ మీ బాడీని అపవిత్రతలోకి నడిపించడానికే ప్రపంచం ప్రయత్నం చేస్తుంది. నేను ఒకసారి నాకు తెలియకుండా సిస్టమ్ మీద అది ఓపెన్ అయిపోతుంటే నాకు భయం వేసింది. ఏంటి నాకు భయం అనంటే, ఇది నేను ఏమీ చేయకుండా ఇది నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఓపెన్ అవుతుంది, ఈ బొమ్మ ఏంటి, ఈ సగం ఉన్న బట్టలు వేసుకున్న బొమ్మ ఏంటి. నేను వెంటనే నా బ్రదర్ని పిలిచాను, అతను కంప్యూటర్ ఎక్స్పర్ట్. అతను పిలిచి, నేను ఏమీ నొక్కలేదు సార్, ఇది ఎందుకు వచ్చింది అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు ఏమీ నొక్కకుండా మాల్వేర్ దీనిలో నుంచి మీ దగ్గరికి రావడమే ఈ కంప్యూటర్లో ఉండే, ఇంటర్నెట్లో ఉండే మాయాజాలం అన్నాడు. బాబాయ్ మరి అలాగైతే ఎలాగండి అన్న అంటే, మరి తప్పదు బ్రదర్ అన్నాడు. ఈ రోజుకి ఆ బలహీనతను నేను గెలవలేక కాదు, కానీ ఓడిపోవడం దేవుని సన్నిధిలో ఇష్టం లేక కంప్యూటర్తో నేను చాలా తక్కువ గడుపుతాను. అసలు ఆ సిస్టమ్ మీదకి వెళ్ళి నేను కంప్యూటర్ మీద నేను చేసేటువంటి ఆ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి తప్ప ఏ రకమైన సైట్ని కెలకం దాన్ని ముట్టుకోను అసలు. ఎందుకు? అతను నాకు చెప్పాడు, నా నాయకుడు చెప్పాడు, అన్నా నువ్వేం చేయక్కర్లే, నువ్వు మామూలుగా చూస్తూ పొరపాటున ఏదైనా బొమ్మ వస్తుందని దాని వైపు నువ్వు 5 నిమిషాలు ఉంచితే కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ దాన్ని రికార్డ్ చేసి నీకు అలాంటి చెత్త పంపిస్తూనే ఉంటాడు. అది మాల్వేర్ దానిలో ఫిక్స్ అయిపోతుంది. యూ కెనాట్ స్టాప్ ఇట్ అన్నాడు. ఇంకా నాకు వద్దు బాబు ఈ పని, దీన్ని వాడితే దీనికే వాడతాను తప్ప ఇంక దేనికే వాడను. అంత జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేయటం మొదలుపెట్టాను. గెలవలేవా అనంటే, ఏమో నాది శరీరమే, ఇది దేవుని దేవాలయం, దీన్ని అపవిత్రకు అప్పగిస్తే పాపంలో పడడానికి ఎప్పుడైనా స్కోప్ ఉంది. సో తరమబడతాం. అవకాశాన్ని గెలవడానికి మార్గాలను ముయ్యకపోతే ఎలా కదా? పాము రాకుండా ఉండాలి అంటే కిటికీలు మాత్రమే వేస్తే సరిపోదు, తలుపులు మాత్రమే వేస్తే సరిపోదు, ఈ పైన వెంటిలేటర్లు మాత్రమే వేస్తే సరిపోదు, నీళ్లు పోయే గొట్టానికి కూడా గుడ్డ పెట్టాలా. ఇంట్లో నుంచి నీళ్లు బయటకు పోయే గొట్టం ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. కిటికీలు తలుపులు మూసేసి వెంటిలేటర్లు మూసేసి ఇంకేం రాదు పాము అంటే ఆ కన్నంలోంచి రాగలదా? జాగ్రత్త, రంధ్రం ఎంతదైనా ఓడను ముంచుద్ది. పిన్నీసు కన్నం చాలు మొత్తం కింద పడిపోయిన ఓడని. నీ జీవితంలో ఇలాంటి బలహీనతకు ఎప్పటికీ అవకాశం ఇవ్వకుండా ఉండగలిగేటట్లు నీ పవిత్రమైన విషయాలకి యవ్వనస్తులు మీరు రెడీ అయితే మీ జీవితం చాలా బలమంగా పాత్రగా వాడబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, వైవాహిక జీవితం అయినటువంటి భార్యాభర్తలు వివాహ సంబంధ కుటుంబపు జీవితంలోకి, గృహస్థ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత మీరు గనక ఈ రకమైనటువంటి అసభ్యకరమైన, అసహ్యకరమైన పాపంలోనికి గనక మీరు పరిశుద్ధపరచుకున్నట్లయితే మిమ్మల్ని దేవుడు మంచి తరానికి నాయకులుగా తయారు చేస్తాడు. ద బెస్ట్ జనరేషన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ బ్లడ్. మీ రక్తంలో నుంచి విలువైన నాణ్యమైన పిల్లల సంతానం వస్తుంది. విలువైన నాణ్యమైన సంతానం వస్తుంది. ఏ రకమైన బలహీనతలో నుంచి రాదు. పవిత్రమైన, పరిశుద్ధమైన జనంగా మంచి జనరేషన్ మీ బాడీ నుంచి తయారు చేస్తాడు దేవుడు. కాబట్టి మీరు దాన్ని కాపాడుకోండి. జాగ్రత్త. ఏ పరిస్థితుల్లోనైనా పశ్చాత్తాపముగా ఉండి దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని నిష్కల్మషంగా దేవుని సన్నిధిలో కాపాడుకోవాలి. బైబిల్ చెప్పుద్ది, మీ పానుపు ఎలా ఉండాలంట అంటే ఏంటో తెలుసా? మంచం మీద తెల్ల బట్టలు వేసుకోమని కాదు. ఒక ఆవిడ చెప్పింది, తెల్ల పరుపు మీద తెల్ల గుడ్డేస్తానండి అని. ఎందుకమ్మానంటే పానుపు నిష్కలంగా ఉండండి. తెలుపులో లేదురా తల్లి,
నీ మైండ్లో తెల్లగుండాల. అంటే నిష్కలంకమైన ఆలోచన నీ మనస్సుకి నిర్మలంగా ఉండడం. ఎక్కడా కూడా పురుషునికి, స్త్రీకి, పిల్లలుగా మనము యవనస్తులుగా ఏ శరీరమైనా మంచము దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఏ రకంగా కూడా అపవిత్రమైనటువంటి స్థితికి థాట్కి ప్రవోక్ అవ్వకుండా మీ భార్యాభర్తల ఇరువురి సంబంధము పరిశుద్ధంగా ఉండాలన్నది కోరుకున్నాడు. కాబట్టి ఈ విషయం నేను మీతో పాపముగా ఎందుకు పరిగణించాలని ఈ విషయం వివరంగా చెప్పానంటే, బలహీనత ఎలాంటిది అన్నది మీకు మీ లోపలే ఉందా లేదా? ఇది ఉంది. ఇందాక నేను అన్నాను పక్కన చూడండి అంటే చూశారు. వాళ్ళ మైండ్లో పాపం ఉందంటే మీరు లేదన్నారు. రేపు దేవుడు ఏమన్నా స్క్రీనింగ్ వేసేయడానికి ఏమవుద్ది? ఇక్కడ ఏదైనా ఒక లైటింగ్ వేసి లైంగిక పాపం ఉన్న వాళ్ళందరికీ కలర్ మారద్దు అన్నారు అనుకోండి, గొడుగులు వేసారు మీరు ఆ లైటింగ్ మీ మీద పడకుండా కదా. తెలియకుండా మనకి వద్దన్న పాపం అది, కాబట్టి తప్పించుకోలేవు. కానీ దీనికి ప్రార్థన ఏం చేస్తున్నావు? బయటికి భక్తిపరుల్లో కనపడే ఆశలు వేసేస్తున్నావా? దానికి లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా? పెట్టినవాడు దేవుడేనరా. అది ఇచ్చినవాడు, మీ హృదయంలో కోరికను, శరీరంపై ఆ బలమును పెట్టినవాడు దేవుడే. కాబట్టి దాన్ని ఎందుకు మీరు దాని కంట్రోల్లో ఉంచమని చెప్తున్నాడు. దాని వెచ్చలవిడితనానికి, బలహీనతకు అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. తప్పు చేయడానికి, వేరొక పరిస్థితికి కనపడదు, తెలియదు, ఏమీ అవ్వదు అనేటువంటి వెచ్చలవిడితనానికి అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా, పరిశుద్ధంగా మీ హృదయాన్ని, మీ తలంపులను, మీ మనసును, మీ చూపులను, మీ చేతలను పరిశుద్ధంగా కాపాడుకుని ప్రార్థన సరిగ్గా చేసుకోండి. శోధించబడే ప్రార్థన చేయకండి. ప్రభువా ఈ ఒక్కసారి అమ్మాయిని సెట్ చేయి, ప్రభువా ఎలాగొకలాగా ఈ లవ్ సక్సెస్ అయిపోవాలి. ఇవన్నీ పాప ప్రార్థనలే. మీరు కూడా ప్రభువా పాస్టర్ గారు ఈ అమ్మాయి మాకు నచ్చిందండి, ముక్కు పొడవకుంది, తెల్లగుంది, ఎలాగైనా మరి మీరు ప్రార్థన చేసి ఓకే చేయించండి. నేను ప్రార్థన చేయడం ఏంటి, మీరు ఓకే చేయడం ఏంటి? మీరు అందాన్ని ప్రేమిస్తున్నారు, వ్యక్తిని ప్రేమిస్తున్నారు, శరీరాన్ని ప్రేమిస్తున్నారు. ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేమించడం అనేసి మీరు అందాన్ని చూస్తున్నారంటే దానికి నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఇలాంటి శోధనలు చాలా చక్కగా మన కన్నులతో మనం ఎంపిక చేసేసుకోవడం, సెలక్షన్లు చేసేసుకోవడం, ఆ తర్వాత ప్రార్థనలు చేసేసుకోవడం, ఆ తర్వాత పెళ్లి కూడా చేయించేసుకోవడం, దానికి పరిశుద్ధ వివాహం పేరు పెట్టేయడం. జాగ్రత్త, మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. ఇలాంటి శోధన, దాచుకోలేని శోధన, బయట కనపడరు కానీ ప్రార్థన మానరు, సంఘంలో ఉంటారు, ముసుగులో ఉంటారు, భక్తిలో కనపడతారు, దేవుని తీర్పులో కూడా కనపడతారు. బయటపడాలంటే ఒకటే మార్గం, ఆయన రక్తమాంసాల దగ్గరకు వచ్చి ఆ యోగ్యుడైన ఆ పరిశుద్ధ శరీరాన్ని తాకి నన్ను మార్చు, నా అంతరంగాన్ని మార్చు, నా హృదయంలో పరిశుద్ధమైన ప్రవర్తనకు సిద్ధపరచని దేవుని సన్నిధిలో పాటలాడదాం, ప్రార్థన చేద్దాం.